అలాగే నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఇది పవన్ కళ్యాణ్ గారి మూవీ అయిన ఓజీ సినిమా యొక్క డే 1 కలెక్షన్ డీటెయిల్డ్ రిపోర్ట్. సో ఆల్రెడీ మనం సినిమా గురించి మాట్లాడుకున్నాం అండ్ 2 సార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ టైం చూసినప్పుడు వేయలేదు కాబట్టి దాని గురించి కూడా మనం కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేసుకున్నాము దానికోసం. సో ఓవరాల్గా అదంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది డే 1. ఎందుకంటే చాలా అంటే చాలా హైప్డ్ సినిమా, చాలా హైప్ ఉంది. అంటే అటు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, అటు సుజిత్ గారి క్రేజ్, తర్వాత తమన్ గారి మ్యూజిక్, వీటన్నిటి మీద ఉన్న ఒపీనియన్, ఆ స్ట్రాంగ్ కనెక్షన్, ఇవన్నీ కూడా సినిమా మీద ఉన్న హైప్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయి చాలా పీక్ లెవెల్ హైప్ అయితే వచ్చింది. సో మరి దానికి తగ్గట్టు సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, సో దీన్ని బట్టి లాంగ్ రన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసింది. ఈ మూవీ మొదటి రోజు 154 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసింది డే 1. సో అది చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా బేసిక్గా 300 కోట్లు కనుక కలెక్ట్ చేసినట్టయితే బ్రేక్ ఈవెన్ అన్నారు. బట్ డే 1 ఇది 154 కలెక్ట్ చేసింది. సో విత్ ఇన్ ఇంకొక 2-3 డేస్ మహా అయితే, 2-3 డేస్ కూడా కాదు, 2 డేస్లోనే ఇది బ్రేక్ ఈవెన్ అయిపోద్ది నాకు తెలిసి. అంటే అంత యూఫోరియా క్రియేట్ చేసింది ఈ సినిమా, దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. నేను ముందే చెప్పాను డే 1 చాలా హ్యూజ్ కలెక్షన్స్ వస్తాయి ఈ సినిమాకి అని చెప్పి. సో అదే అనుకున్నాం అండ్ అదే జరిగింది. అండ్ ప్రీ సేల్సే మనకి 100 crores దాకా కలెక్ట్ చేసింది కాబట్టి మనకి సినిమాకి ఆబ్వియస్లీ 154 crore కలెక్షన్స్ రావడం అనేది పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ ఏమీ కాదు, పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. సో ఇంకా ఏ లాంగ్వేజ్ నుంచి ఎంత కలెక్ట్ చేసింది, దీని ఫ్యూచర్ ప్రొజెక్షన్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ని బట్టి చూసుకుందాం. సో తర్వాత అంటే ప్రీమియర్స్ని బట్టి వాటిని బట్టి మాట్లాడుకుందాం. అండ్ తర్వాత ఫ్యూచర్ ప్రొజెక్షన్ ఏంటి, ఎంతవరకు వెళ్ళొచ్చు ఈ సినిమా అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రీమియర్స్కి అరౌండ్ 22 crores నెట్ అయితే వచ్చింది. నియర్లీ 22 crores నెట్ అయితే వచ్చింది. నేను చెప్పేది గ్రాస్ కాదు, ఓన్లీ నెట్ కలెక్షన్స్ చెప్తున్నా. 22 crores నెట్ వచ్చింది ఓన్లీ ప్రీమియర్స్కి. సో బేసిక్గా మనం కంపేర్ చేసుకుంటే చాలా సినిమాలతో మనం, అంటే ప్రీమియర్స్ పడ్డ సినిమాతో మనం కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పుడు పుష్ప 2 డే 1 కలెక్షన్లో మనకి ఏంటంటే ఈ ప్రీమియర్ కలెక్షన్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి కదా. పుష్ప 2 ప్రీమియర్ కలెక్షన్స్ అనేవి 11.2 crore అంటే నెట్లో చెప్తున్నా నేను. సో కంపారిటివ్లీ మనకి మిగతా వాటికి దేనికి కూడా ముందు రోజు ప్రీమియర్స్ పడలేదు. అంటే దేవరాకి 1 AM షో పడ్డాయి, బట్ దేవరా ఏంటంటే అది 500 rupees టికెట్ అది. సో అదొకటి. ఇప్పుడు పుష్ప 2 కూడా 2 స్టేట్స్లోని 800 ఉంది. దీనికి ఏంటంటే ఏపీలో 1000 ఉంది అండ్ టీజీలో 800 ఉంది. సో మనకి ఏంటంటే ప్రీమియర్స్ పడ్డవి 2 సినిమాలతోనే కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జస్ట్ డిస్కస్ చేస్తున్నాను అంతే. అంటే పుష్ప 2 చాలా హెవీ హైప్ ఉన్న సినిమా. సో దానికంటే ఎక్కువ షోస్ పడ్డాయి, దానికంటే ఎక్కువ ఆక్యుపెన్సీస్ పడ్డాయి, సో దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఈవెన్ ప్రైసెస్ ఎక్కువ అన్న పాయింట్ ఉన్నా కూడా అది ఒక్క స్టేట్లో అది కూడా 200 ఎక్స్ట్రా. సో కంపారిటివ్లీ రెండు కలిపితే 1600 అయ్యే చోట 1800 అయ్యింది. సో అంటే ఒక 15% కూడా కాదు. సో ఒక 15% వరకు ప్రైసెస్ ఎక్కువ అంతే. బట్ మనకి ఓవరాల్గా వచ్చింది అయితే మాత్రం ఆల్మోస్ట్ డబల్ వచ్చింది. సో డెఫినెట్గా ప్రీమియర్స్తో అయితే మాత్రం ఒక మంచి బెంచ్ మార్క్ అయితే సెట్ చేశారు, అదైతే క్లియర్ అని చెప్పొచ్చు.
సో డెఫినెట్గా చాలా మంచి కలెక్షన్సే వచ్చినట్టే ప్రీమియర్స్తో అయితే మాత్రం. అండ్ తర్వాత డే 1 విషయానికి వచ్చినట్టయితే తెలుగు లాంగ్వేజే మ్యాక్సిమం కలెక్ట్ చేసింది. మొత్తం ఇది కలెక్ట్ చేసింది అయితే 64.75 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో అందులో 64 crore నెట్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ నుంచే కలెక్ట్ చేసింది. అండ్ తమిళ్ నుంచి వచ్చి ఒక 23 lakhs, అండ్ హిందీ నుంచి వచ్చి ఒక 51-52 lakhs, అండ్ కన్నడ నుంచి వచ్చి ఒక 3.5 lakhs అలా వచ్చింది కన్నడ వెర్షన్ నుంచి అంతే. సో బేసిక్గా మనం ఏంటంటే తెలుగు వెర్షన్ కోసం మ్యాక్సిమం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే తెలుగులోనే చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్ట్ చేసింది. ఈవెన్ హిందీ బెట్లో ప్రాపర్ రిలీజ్ అయితే లేదు డే 1, అందువల్ల కూడా మనకు తక్కువ వచ్చింది. బట్ డే 2 ఏంటంటే స్క్రీన్స్ పెంచారు హిందీలో, చాలా చోట్ల షోస్ యాడ్ చేశారు, స్క్రీన్స్ పెంచారు. సో డే 2 కొంచెం బెటర్ నెంబర్స్ అయితే చూడొచ్చు మనం. సో మేబీ లాంగ్ రన్లో ఇది ఇంకా బెటర్గా కలెక్షన్స్ ఏమైనా రావచ్చేమో హిందీలో. నేనంటే తెలుగులో ఎలాగో వస్తాయి, హిందీ వెర్షన్ కోసం చెప్తున్నాను నేను. హిందీ బ్యాట్లో మేబీ ఎక్కువ రావచ్చేమో అనిపిస్తోంది నాకైతే చూసిన తర్వాత. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో తెలుగు విషయానికి వస్తే డే 1 64 crore కలెక్షన్స్ అయితే వచ్చాయి కాబట్టి మేబీ డే 2, డే 3, డే 4 డిప్పే ఉంటుంది. అండ్ డే 2 బాగా డిప్ ఉంటుంది, అరౌండ్ ఒక 25-30 crore లోపే ఉంటుంది నాకు తెలిసి, ఈ మిడిల్లోనే ఉంటుంది. అండ్ ఇంకా డే 3 అండ్ డే 4 వచ్చి ఒక 35-40 అలా కలెక్ట్ చేయొచ్చు నెట్ అనుకుంటున్నాను నేను. ఓవరాల్గా చూసుకుంటే ఇటు 64 అండ్ ఒక 25 అనుకుందాం డే 2కి, ఎందుకంటే ఇది మళ్ళీ వీక్ డేనే కదా. సో 25 అనుకుందాం, ఈ 25 అటు వచ్చి ఒక 64, సో 89, అదొక 35, అదొక 40 అంటే 75, 89 + 5 94 + 70 164 crore నెట్ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఓన్లీ ఫస్ట్ వీకెండ్లో. సో అంటే మోర్ దాన్ 150, దట్ ఈస్ ఫర్ షూర్. 150 crore అబోవ్ నెట్ అయితే కలెక్ట్ చేయొచ్చు. అంటే అరౌండ్ ఒక ఈజీగా ఒక 300 crore వరకు ఓవరాల్గా, అంటే ఓవర్సీస్ అన్నీ కలిపి కాదు, ఓవర్సీస్ అన్నీ కలిపితే మళ్ళీ వేరే నెంబర్ వస్తుంది. ఓన్లీ వీటి పరంగా చూసుకుంటే నాకు ఎస్ అయితే ఒక 225 crore వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయొచ్చు ఓన్లీ ఇండియా నుంచి. సో ఈ తెలుగు అండ్ మిగతా వెర్షన్స్ కొంచెం కలుపుకొని ఆ 225లో నన్ను అడిగితే అవి ఒక 10 ఉంటాయి అంతే, 10 or 15 ఉంటాయి మిగతా వెర్షన్స్వి. మిగతాదంతా కూడా తెలుగు వెర్షన్కే ఉంటుంది నాకు తెలిసి, ఒక 210 నుంచి 215 వరకు. సో అది సిచ్యువేషన్, అలా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో 200 ఎవో కొట్టేయచ్చు అనిపిస్తుంది నాకు వీకెండ్కి అయితే మాత్రం. సో అది సిచ్యువేషన్. అండ్ ఓవర్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఓవర్సీస్ కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక $4.8 million వరకు వచ్చింది, అంటే ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి. సో అది హ్యూజ్ నెంబర్. సో అదైతే చాలా బెటర్ నెంబర్ వచ్చింది. డే 2 కూడా అరౌండ్ ఒక మంచి నెంబరే కనబడుతుంది అని చెప్పి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఒక 500K వరకు డే 2 కూడా ఉండొచ్చు అనే పాయింట్ అయితే ఉంది. సో ఇదంతా ఉంది కాబట్టి డెఫినెట్గా ఓవర్సీస్ నుంచి కూడా మనకి డే 1 అయితే బిగ్ నెంబరే వచ్చింది, అరౌండ్ ఒక 43 crores అలాగైతే వచ్చింది. సో డెఫినెట్గా చాలా హ్యూజ్ నెంబరే అది కూడా. అండ్ ఆల్ టైమ్ టాప్ 7 తెలుగు గ్రాసింగ్ అంట. సో అదొకటైతే ఉంది. సో ఇలాగా చాలా హ్యూజ్ నెంబర్సే వచ్చాయి ఓవర్సీస్ నుంచి కూడా. ఈవెన్ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది, బికాజ్ $2.9 million లేదంటే ఎంతో బ్రేక్ ఈవెన్ నెంబర్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ దాని దగ్గరగానే ఉంది. సో మనకి ఏంటంటే డే 1 బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఓవర్సీస్లో అయితే. దట్ ఈస్ ఫెనామినల్ అండ్ ఫెంటాస్టిక్ అది. అండ్ OG2 వచ్చినా ఆర్ OG ఇంటూ సాహో వచ్చినా ఏది వచ్చినా కూడా ఇంకా నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ దగ్గర రక్త చరిత్ర ఇంకా అలా ఉంటుంది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా డే 1 అయితే ఈ సినిమా 154 crore అయితే కలెక్ట్ చేసింది. సో మనం డే 2కి అయితే 225 అబోవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డే 3 అండ్ డే 4 కలిపి ఓవరాల్గా నా ఎస్టిమేషన్ అయితే 325 నుంచి 350 మధ్యలో కానీ, ఇంకా ఒకవేళ సాటర్డే సండే కనుక ఫినామినల్ రెస్పాన్స్ కనుక వచ్చినట్టయితే ఇట్ విల్ బి మచ్ మోర్ దాన్ 350 ఏది 4 daysకి. సో వీకెండ్ మొత్తానికి కూడా సో అలా ఉండొచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో దీని ఓవరాల్ ప్రొజెక్షన్ అయితే అండ్ వీకెండ్కి. అండ్ లాంగ్ రన్కి వచ్చేసరికి ఇట్ విల్ కలెక్ట్ మోర్ దాన్ 425 ఆర్ 430 crores అబోవే కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది లాంగ్ రన్లో. అంటే ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని బట్టి అనిపిస్తోంది. అలాగా డిపెండ్స్, అంటే చెప్తున్నాం కదా, మళ్ళీ అది కూడా ఎగ్జాక్ట్ షూర్ అని చెప్పలేం. సాటర్డే సండే పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రైడే ఎప్పుడు డిప్ ఉంటుంది, ఫస్ట్ డే హై వచ్చిన తర్వాత. సాటర్డే సండే రైజ్ అయిందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో అవి రైజ్ అయితే మటుకు డెఫినెట్గా ఇట్ విల్ స్కోర్ ఏ గుడ్ నెంబర్ అనమాట, అది పాయింట్.
అండ్ అలా కనుక రైజ్ అవుతూ వచ్చినట్టయితే ఈ వీకెండ్కి ఇది 325 అండ్ 350 మధ్యలో ఆర్ మేబీ 350 అబోవ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇలాగ 350 అబోవ్ కనుక వెళ్ళింది అనుకోండి ఈ వీకెండ్కి, లాంగ్ రన్కి వచ్చేసరికి 425 430 అబోవ్ కొట్టేస్తుంది. లేదు ఈ వీకెండ్ ఒక 325 330 అలా ఉందనుకోండి, లాంగ్ రన్కి వచ్చేసరికి 400 దాటుతుంది. అది సిచ్యువేషన్. సో అలా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎనీహో ఎట్లా చూసుకున్నా కూడా ఫెనామినల్ కలెక్షన్సే అన్నీ కూడా, చాలా అంటే చాలా హై రేంజ్ కలెక్షన్స్. సో ఒక రైట్ డైరెక్టర్ అండ్ రైట్ కాన్సెప్ట్ అండ్ రైట్ మూవీ అండ్ రైట్ వే ఆఫ్ షోకేసింగ్ ద హీరో అనే పాయింట్ వచ్చినప్పుడు, ఇలాంటి సినిమాలు పడినప్పుడు డెఫినెట్గా కలెక్షన్స్ అనేవి పీక్ లెవెల్లో ఉంటాయి. సో అది జరిగింది. సో ఎంతమంది హ్యాపీ విత్ దిస్ నెంబర్స్ అంటే డే 1 నెంబర్స్తో? సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీరు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఈ సినిమా లాంగ్ రన్లో అండ్ ఈ వీకెండ్కి వచ్చేసరికి? ఇవి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైతర్ ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.